ఓం ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండగని పురస్కరించుకొని మనం ఉగాది యొక్క ప్రాశస్యాన్ని, ఆ తర్వాత పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున మేషరాశి నుంచి కన్యారాశి వరకు ఉండేటటువంటి 6 రాసుల యొక్క ఫలితాంశాలు ఏంటి అనేదాన్ని చూద్దాం. మొట్టమొదటిది మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా నక్షత్రానికి ఉండే మొదటి పాదం, మొత్తం 9 పాదాలు ఉంటాయి ఒక్కొక్క రాశిలో. అందువల్ల మొదటి 2 నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. 3వ నక్షత్రమైనటువంటి కృత్తిక మొదటి పాదం మాత్రమే ఈ మేషరాశిలో ఉంటుంది. ఈ రాశిలో ఉండేటటువంటి విద్యార్థులకు మాత్రం పోటీ పరీక్షలకి చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ సంవత్సరం. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11 అయితే వ్యయం 5 ఉంది, రాజపూజ్యం 2 అయితే అవమానం 4. ఈ రాశి వాళ్ళకి గురుగ్రహం 2026 జూన్ 1 వరకు 3వ ఇంట్లో ఉంటాడు లోహమూర్తిగా. తద్వారా ధననాశనం సూచిస్తోంది. ఆ తరువాత జూన్ 2వ తేదీ నుంచి 4వ ఇంట్లోకి మారతాడు, రజతమూర్తిగా ఉంటాడు. తద్వారా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. శని అయితే గత సంవత్సరం మొదటి నుంచి వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కేతువు వీళ్ళిద్దరూ 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు 11వ ఇంట 5వ ఇంట పరిభ్రమిస్తూ తామ్రమూర్తులుగా ఉండి, ఆ తరువాత డిసెంబర్ 6 నుంచి 10వ ఇంట 4వ స్థానంలో తామ్రమూర్తులుగా సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇక ఈ రాశి వాళ్ళకి ఉన్నతమైన విద్యాయోగం, ఆకస్మికంగా గృహాలు వాహనాలు కొనుగోలు చేయడం ఉంటుంది. పని చేసే చోట ఒత్తిడి తగ్గుతుందండి. తద్వారా పై అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి, వేతనాల్లో పెరుగుదల ఉంటుంది, పదోన్నతి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే సహ ఉద్యోగులు వీళ్ళకి అనుకూలంగా మారతారు. వ్యవహారంలో జయం ఉంటుంది. సంవత్సరాది నుంచి 3 నెలల లోపు వీళ్ళకి మాత్రం గురుబలం లేదు. మొదటి 3 నెలలు గురుబలం లేదు. ఇక గురువు 4వ ఇంట సంచారం వీళ్ళకి శుభప్రదంగా ఉంటుందండి. తద్వారా గృహ నిర్మాణాదుల వల్ల లాభం జరుగుతుంది. కుటుంబంలో గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
గృహంలో సౌఖ్యం లభిస్తుంది. తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యాపారులకైతే ఎక్కువ లాభాలు వస్తాయి, అంటే రియల్ ఎస్టేట్. ఈ రాశిలో ఉండే వైద్యులకి ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం. న్యాయస్థానాల్లో కేసులకి వ్యవహార లాభం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి భాగ్య వ్యయాధిపతి గురుడుగా ఉండటం వల్ల 4వ ఇంట్లో సానుకూలంగా ఉంటుందండి. అలాగే నూతన నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారాల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు విద్యార్థులకైతే పోటీ పరీక్షలకి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు పొందగలుగుతారు. వ్యయస్థాన శనైశ్చరుడు యొక్క సంచారం వల్ల కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అయితే క్రమశిక్షణతోటి వాటన్నిటినీ జయిస్తారండి. ఆలోచనల్లో చురుకుదనం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉద్యోగం, నివాసం కూడా సుస్థిరంగా ఉండే అవకాశం ఉంది వీళ్ళకి. వృత్తి విషయాల్లో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు ఏర్పడతాయి. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు కూడా వీళ్ళు చేస్తారండి. ఇన్ని శుభ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళు గనక శివారాధన, రుద్రాభిషేకం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన ఇవన్నీ చేయటం వల్ల మనోవికాసం కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో అయితే అశ్వత్థ వృక్షం చుట్టూతా ప్రదక్షిణలు చేయటం మంచిదండి. అశ్వత్థం అంటే రావి చెట్టు అండి. విష్ణుమూర్తి స్వరూపమే రావి చెట్టు. ఇక రెండవది వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక, ఇందాక మిగిలిపోయినటువంటి 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిరలో ఉండే మొదటి 2 పాదాలు 1, 2 ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 5గా ఉంటుంది, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి గురుగ్రహం జూన్ 1వ తేదీ వరకు 3వ ఇంట్లో తామ్రమూర్తిగా ఉంటాడు. తద్వారా సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఆ తరువాత జూన్ 2 నుంచి 3వ ఇంట్లో మారతాడు. ద్వితీయ స్థానం నుంచి తృతీయంలోకి వస్తాడు. అక్కడ ధననాశాన్ని కలిగిస్తాడు. రాహుకేతువులైతే రజతమూర్తులుగా ఉంటూ సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా సువర్ణమూర్తులుగా ఉండి సర్వ సౌఖ్యాలను కల్పిస్తారండి రాహుకేతువులు. ఇక శనైశ్చరుడు 7వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల వృత్తి, వ్యాపారం, వ్యక్తిగత జీవితం ఆశావహంగా ఉంటుంది. ముందు చూపుతోటి పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మాత్రం సాధారణంగా ఉంటుంది. వేసుకున్నటువంటి ప్రణాళికలని, దీర్ఘకాలిక లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార భాగస్వాములతోటి స్థిరమైనటువంటి పొత్తులు ఏర్పడతాయి. పురోగమించడం వల్ల వ్యాపారం మంచి సంపాదన ఉంటుంది. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం అన్నీ కూడా ఉంటాయండి. అయితే జూలై నెలాఖరు నుంచి డిసెంబర్ 1 వరకు ఈ శని వక్రీరించడం వల్ల కొంత ఆర్థిక ప్రయోజనాల తగ్గుదల ఉంటుంది. ఇక వ్యక్తిగతమైన గుర్తింపు ఉంటుంది. ఈ సంవత్సరం వృత్తిలో రాణింపు ఉంటుంది. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు వస్తుంది. అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపారస్తులకి అధికమైనటువంటి ధనాదాయం కనిపిస్తోంది. న్యాయవాదులకి,
అకౌంట్స్ రంగంలో ఉండే వాళ్ళకి తగినంత ఆదాయం వస్తుంది. అలాగే సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగ్ మొదలైన వ్యాపారస్తులకి అధికంగా ఉంటుంది ఆదాయం. అలాగే షేర్లు, పెట్టుబడులు సామాన్యంగా ఉన్నాయి. రైతులకు మాత్రం అనుకూలంగా ఉంది. జలచర సంబంధమైన వ్యాపారస్తులకి, పౌల్ట్రీ వ్యాపారస్తులకి సామాన్యంగానే ఉందండి. రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం ఈ ఇద్దరికీ కూడా మంచి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు ప్రభావం వల్ల ఇతరులతోటి సంబంధాలు మెరుగుపడతాయి. చేసే పనిని ఆసక్తిగా చేస్తారు. తోబుట్టువులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లతో అద్భుతమైన సంబంధాలు నెలకొల్పుకుంటారు. సాహిత్యపరమైనటువంటి గౌరవాన్ని కూడా పొందటానికి విశేషమైన కృషి కూడా చేస్తారండి. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. గొప్పగా విజయాలు సాధిస్తారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి డిసెంబర్ మొదటి వారం వరకు రాహుకేతువుల యొక్క సంచారం మంచి అనుకూలంగా ఉంది. తద్వారా ఉద్యోగాల్లో వృద్ధి ఉంది. వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు వస్తుంది. మంచి ఆదాయం, గృహ విషయాల్లో కూడా సౌఖ్యవంతంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళ మీద రాహుకేతువుల యొక్క ప్రభావం అన్ని సమయాల్లో బాగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఇతరుల నుండి కూడా ప్రోత్సాహం లభిస్తుందండి. అది ముఖ్యం కదా. అయితే శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణ ఈ రెండు పనులు చేయటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయండి. ఇంకా వీళ్ళకి అదృష్ట సంఖ్య 6, 2, 6వ తేదీతో కూడినటువంటి సంఖ్యలు బాగా అనుకూలిస్తాయండి. అంటే 24వ తేదీ కావచ్చు, 6 కావచ్చు, 15వ తారీఖు కావచ్చు. ఇవన్నీ 15 అంటే 1, 5, 6 కదా. అందువల్ల బుధవారం, శుక్రవారం, శనివారం ఈ వారాలు గనక ఈ సంఖ్యల తేదీలతో కలిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంకపోతే 3వది మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిరలో చివరి 2 పాదాలు అంటే 3, 4, ఆరుద్రలో 4 పాదాలు, పునర్వసులో 1, 2, 3 పాదాలు. వీళ్ళు ఈ యొక్క రాశి జాతకులు అన్నమాట. వీళ్ళకి ఆదాయం 8 ఉంటే వ్యయం 11 ఉంది. రాజపూజ్యం 1 ఉంటే అవమానం 7 ఉంది. ఈ రాశిలో పుట్టినటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రమోషను, వృద్ధి ఈ రెండింటికి అవకాశం ఉందండి. సరే, మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉండటం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడండి. ఆ తర్వాత జూన్ నుంచి 2వ ఇంట్లోకి మారతాడు, తామ్రమూర్తిగా ఉంటాడు. అప్పుడు సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఇస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు 9వ స్థానంలో, 3వ స్థానంలో ఉంటారు. దానివల్ల ధన వ్యయం కలుగుతుంది. ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుంచి వీళ్ళిద్దరూ 8వ స్థానంలోకి, 2వ స్థానంలోకి మారతారు. అప్పుడు సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తారండి. సంవత్సరం మొదట్లో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయండి ఈ రాశి జాతకులకి. ఇక గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల మంచి వాక్పటిమ, సంపదల వృద్ధి ఈ రెండింటికి అవకాశం ఉందండి. అధికారం వస్తుంది, మంచి హోదా వస్తుంది, ఆర్థికంగా భద్రత వస్తుంది. మధురమైన స్వరంతో ఇతరులని చక్కగా
కట్టిపడేస్తారు. అలాగే ఫైనాన్సు, మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగాల్లో గొప్పగా రాణిస్తారు ఈ రాశి జాతకులు. అలాగే ప్రమోషను, వృద్ధి రెండు అవకాశం ఉంది. రచనా నైపుణ్యాల ద్వారా మంచి ఆదాయం వస్తుందండి పుస్తకాలు రాయటం వల్ల. కవులకి, సాహిత్య పండితులకి మంచి గుర్తింపు వస్తుంది. మంచి పురస్కారాలు కూడా లభించే అవకాశం ఉంది. పరిశోధనలకి విదేశీ మార్గద్రవ్యం, గుర్తింపు కూడా లభిస్తుంది. శని 10వ ఇంట సంచారం వల్ల ధార్మికమైన జీవనం గడుపుతారండి. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు. అలసట, ఒత్తిడి కూడా తట్టుకుంటారు. ఆరోగ్యం కూడా గతంలో కంటే చాలా మెరుగవుతుంది. పరస్పర అవగాహన, వృద్ధి, ఆనందమయమైనటువంటి కుటుంబ జీవనం ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంది. అయితే న్యాయాధికారులు కానీ, బ్యాంకు ఉద్యోగస్తులు కానీ, వాణిజ్య రంగ సంస్థల అధికారులు కానీ మితిమీరి గనక ప్రవర్తించారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుజువర్తన కలిగి సన్మార్గాన్ని అనుసరించేటటువంటి అధికారులకి చక్కటి గుర్తింపు, ప్రమోషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మంచి ఉన్నతమైన ఉద్యోగాలు కూడా సాధిస్తారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటివి కనుక అటెంప్ట్ చేస్తే ఇటువంటి వాళ్ళకి న్యాయాధికారులుగా అవకాశాలు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. పొదుపుతో కూడినటువంటి ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుందండి. గతంలో పొదుపు చేసి పెట్టుకున్నటువంటి డబ్బు చేతికి వస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇటువంటివి మెచ్యూర్ అయి డబ్బులు చేతికి వస్తాయి. సహనంతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవించుకుంటూ కుటుంబంలో సత్సంబంధాలని పెంచుకుంటారు. ఈ రాశి వాళ్ళు పరిపక్వత, అవగాహన, సమతుల్యత, సవాళ్లు అధిగమించటం ఇవన్నీ చేసి చక్కటి విజయాలు సాధిస్తారండి. అయితే జూలై 26 నుంచి డిసెంబర్ 11 మధ్య రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వక్రీకరించడం వల్ల బ్యాంకింగ్ రంగం, వాణిజ్య రంగం అప్రమత్తతో వ్యవహరించవలసినటువంటి సమయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఇతర దేశాల్లో సంచరించడం వల్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఇతరులకు కూడా సహాయకారులుగా ఉంటారండి. వీళ్ళకి అదృష్ట సంఖ్య 5, 3, 8. ఈ సంఖ్యలతో కలిగినటువంటి తేదీలు ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ వారాలు కూడా కలిసి వస్తాయి. అయితే మరిన్ని మంచి ఫలితాలు రావాలంటే వీళ్ళు రుద్రాభిషేకం, శ్రీశైలం లాంటి దేవస్థానాలని, జ్యోతిర్లింగ స్థానాలని దర్శించుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయండి. ఇక 4వ రాశి కర్కాటకం. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం వాళ్ళు ఉంటారు. పుష్యమిలో ఉండే 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉండే 4 పాదాలు, మొత్తం 9 పాదాల వాళ్ళు ఈ కర్కాటక రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 2 అయితే వ్యయం 11, రాజపూజ్యం 4 అయితే అవమానం 7. అన్ని రకాల వ్యాపారస్తులకి అధికమైన ఆదాయం కనిపిస్తోందండి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు గురుగ్రహం వ్యయస్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. తద్వారా సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు. మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగమం, శుభపూర్వకంగా వ్యయం అంటే పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇటువంటి వాటి ద్వారా ఖర్చు అన్నమాట.
అలాగే కుటుంబ వృద్ధి కూడా కలుగుతుంది. ఆ తరువాత జూన్ 2 నుంచి జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉండటం వల్ల గురువు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. ధనవృద్ధి ఉంది, చాలా బాగుంటుంది. రాహుకేతువులైతే డిసెంబర్ 5వ తేదీ వరకు 8, 2 స్థానాల్లో ఉంటారు. దీనివల్ల సామాన్య ఫలితాలు కలుగుతుంది. ఆ తరువాత డిసెంబరు 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు 7వ, 1వ స్థానాల్లోకి మారుతారు. దీనివల్ల అతి సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తారండి. ఇక ఈ రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం శుభప్రదంగా కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు, ఉన్నతమైన ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైన పదవిని పొందే అవకాశం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, వృత్తి నైపుణ్యాలు సాధించడం, విదేశీ ప్రయాణం, ఇవన్నీ అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగం, ఈ రెండింటి ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయండి గురుగ్రహం వల్ల. ఈ జన్మరాశిలో గురుగ్రహం యొక్క సంచారం మీకే కాకుండా మీ మీద ఆధారపడ్డ ఇతరులకు కూడా ప్రోత్సాహకారిగా ఉంటూ తగినటువంటి స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు మీరు. ఈ సంవత్సరం అయితే ఒక నామినేటెడ్ పదవికి కూడా మీకు అవకాశంగా ఉన్నది, ఎంపికకి. మీ వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి ఎక్కువ ఆదాయం ఉంది. జన్మరాశిలో గురుడి యొక్క సంచారం ఉండటం వల్ల కొద్దిగా అహంకార స్వభావం ఉంటుంది, మాట తొందర ఉంటుంది. తద్వారా ఇతరుల మీద నోరు జారటం వల్ల కొన్ని సమస్యలు, అప్పుడప్పుడు అతిగా ఆశపడటం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయండి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యరాశిలో శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తుందండి ఈ రాశి వాళ్ళకి. క్రమశిక్షణతోటి బాగా శ్రమించి పనిచేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. సోమారిపోతులకు లేవు. ప్రణాళిక లేని పనులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. అంటే ప్లాన్ చేయాలి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి, పర్యాటక రంగంలో ఉండే వాళ్ళకి, క్యాటరింగ్, హోటళ్ళు, ఆహార సంబంధమైన వ్యాపారస్తులకి, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారస్తులకి సంపాదన అధికంగా ఉంటుందండి ఈ సంవత్సరం. డిసెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు జన్మరాశిలో గురుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం, కేతువు యొక్క సంచారం, ఈ మూడింటి వల్ల అధికమైన శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వాళ్ళు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయించుకోవడం మంచిదండి. ఉదరం, కాలేయం, ఈ రెండింటి సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి తప్పించుకొని అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. తద్వారా ఆయుర్వృద్ధి, జరుగుతుందన్నమాట. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు, ఆస్తమా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిద్రలేమి, మధుమేహం, ఆడవాళ్ళకైతే ఋతుక్రమ సమస్య, ఇటువంటి వాటికి వైద్య సహాయం అవసరం అవుతుంది. రావి చెట్టు గనక ప్రదక్షిణలు చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుందండి. విష్ణువే రావి చెట్టు. ఆ తర్వాత డిసెంబర్ వరకు రాహుకేతుల యొక్క సంచారం అష్టమం, ద్వితీయం, ఈ 2 స్థానాల్లో ఉండటం వల్ల సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా ఒక నిర్లిప్తత, వృధాగా కాలక్షేపం చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయండి. తద్వారా మానసిక అశాంతి, ఆదాయానికి మించినటువంటి ఖర్చు కూడా సూచిస్తోందండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 2, 7, 11 అండి.
ఈ సంఖ్యలతో కలిసి వచ్చే వారాలు అంటే ముఖ్యంగా సోమవారం, మంగళవారం, గురువారం, ఈ 3 వారాలతోటి ఈ సంఖ్య కనుక కలిసి వస్తే మరింత శుభప్రదం అవుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఈ రాశి వాళ్ళు కూడా రుద్రాభిషేకం సంవత్సరంలో ఒక్కసారైనా చేయించుకోవటం, తీర్థయాత్రల సందర్శన కూడా సత్ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశి జాతకులకి ముఖ్యంగా మఖా నక్షత్రంలో ఉండే 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7 వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు గురువు ఏకాదశ స్థానంలో సామాన్య ఫలితాలు ఇస్తాడు. జూన్ 2 నుంచి సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలని, ఆయుర్వృద్ధిని కలగజేస్తాడు. రాహుకేతువులు కనుక చూస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు 7వ, 1వ స్థానాల్లో ఉంటారు. విశేష ఫలితాలు ఇస్తారు. ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు 6వ, 12వ స్థానాల్లోకి మారతారు. తద్వారా సామాన్య ఫలితాలు మాత్రమే ఇస్తారు. అయితే ఈ రాశి వాళ్ళు ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలకంగా ధన వ్యయం జరుగుతుంది. ఇంట్లో గృహంలో మంగళ తోరణాలు, మంగళవాద్యాలు మోగుతాయి. బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తారు. స్వదేశంలో స్థిరాస్తిని కూడా సమకూర్చుకుంటారు. వృత్తి, వ్యాపారం ఈ రెండిట్లో క్రమేపీ అభివృద్ధి కనపడుతోంది. పనులు మాత్రం కొద్దిగా ఆలస్యమైనా పూర్తవుతాయి. సంతానం సృజనాత్మకంగా చదువుల్లో మంచి రాణింపు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, విద్యలలో గుర్తింపు. ఈ చేపల సంబంధమైన వ్యాపారస్తులకైతే అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశాల్లో కూడా విక్రయాలు జరపగలుగుతారండి. అలాగే స్పెక్యులేషను, ఆకస్మిక ధనలాభాలు వస్తాయి అని కలలు కని ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మిత్రులతోటి సంబంధాలు చెడిపోతాయి. రాహువు 7వ ఇంట సంచారం వల్ల సామాజికంగా గుర్తింపు తగ్గుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. మాట తొందర వల్ల బంధువులతోటి భేదాభిప్రాయాలు వస్తాయి. జన్మస్థానంలో కేతువు సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు కలుగుతాయి. వ్యవహారాల్లో, వ్యాపారాల్లో అసందర్భమైనటువంటి నిర్ణయాల వల్ల చికాకులు వస్తాయి. శుభకార్య నిర్వహణ జరుగుతుంది ఇంట్లో. డిసెంబర్ నుంచి ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి డబ్బు రావటం జరుగుతుంది. అయితే మీనరాశిలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్రీకరించడం వల్ల వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆరోగ్య లోపం కనపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరమయ్యేదాన్ని సూచిస్తోంది.
ఇవన్నీ కూడా జూలై 26 నుంచి డిసెంబర్ 11 తేదీ మధ్య అన్నమాట. సుమారుగా ఒక 5-6 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వాళ్ళు మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయించుకుంటే శివాలయంలో అపమృత్యు దోషం నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 1, 4, 10. ఈ తేదీలతో కలిసి వచ్చే ఆది, సోమ, బుధ, గురువారం. ఇలా గనక ఈ తేదీతో కలిసి ఈ వారాలు వస్తే ఏ పని తలపెట్టినా అద్భుతంగా సాగుతుందండి. ఇకపోతే 6వది కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రానికి చెందిన 2, 3, 4 పాదాల వాళ్ళు, హస్త 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు 1, 2 ఉంటారు. ఆదాయం 8 అయితే వ్యయం 11, రాజపూజ్యం 3 అయితే అవమానం 3. ఈ రాశిలో వాళ్ళు జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేనటువంటి మానవ సేవ చేయగలుగుతారండి. మానవ సేవ చేస్తే మాధవుడు సేవ చేసినట్టే కదండి. ఈ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు గురుగ్రహం దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉండి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత జూన్ 2 నుంచి 11వ స్థానంలోకి మారతాడు, ధననాశాన్ని కలిగజేస్తాడు. రాహుకేతువులైతే డిసెంబర్ 5వ తేదీ వరకు 6వ, 12వ స్థానాల్లో సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తారండి. ఆ తరువాత సంవత్సరాంతం వరకు అంటే డిసెంబర్ 6 తర్వాత చివరి వరకు 5వ, 11వ స్థానాల్లోకి వస్తారు ఈ రాహుకేతువులు. తద్వారా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థికపరమైన లాభాలకి, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైనటువంటి లాభాలు సూచిస్తున్నాయి. జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. సామాజిక పరమైన బంధాలు పెంచుకుంటారు. ఉదారమైన దృక్పథం ద్వారా ఆకాంక్షలు నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగతంగా ఎదుగుతారు. లాభస్థానంలో ఉన్న గురుగ్రహం శక్తి వల్ల ప్రయోజనకారిగా రూపుదిద్దుతాడండి మిమ్మల్ని. తద్వారా ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఆ తరువాత లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల అధికార వృద్ధి, బాధ్యతాయుతమైనటువంటి పదవులకు ఎంపిక కావటం జరగచ్చు. భద్రత, గుర్తింపు ద్వారా స్నేహితులతోటి మంచి సంబంధాలు నెరపుతారు. అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుందండి. 5వ, 6వ స్థానాధిపతిగా శుభ ఫలితాలను ఇస్తాడు గురుడు. శారీరక దారుఢ్యం ఇస్తాడు. సంతానంతో, సోదరులతోటి అభిప్రాయ భేదాలు కూడా సూచిస్తూ ఉన్నాయండి. అయితే వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా అధిగమించగలుగుతారు. ఆ తరువాత శని సంచారం దృష్ట్యా చూస్తే వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చిపెడతాడు ఆయన. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విభేదాలు లేకుండా చక్కటి మానవ సేవ చేస్తారండి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా మంచి కాలం. విద్యార్థులందరికీ ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళ నొప్పులు, జనన అవయవాలకు సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. నిబద్ధత, క్రమశిక్షణ, సహనం, ఈ 3 గుణాలు అవలంబించడం ద్వారా జీవితంలో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఇకపోతే రైస్ మిల్లులు,
ధాన్యం ఆధారిత వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, గృహ నిర్మాణాలు చేసేవాళ్ళు మంచి ఆదాయాలు వస్తాయి వాళ్ళకి. ఉత్పత్తుల రంగం, ఇసుక ఖనిజ రవాణాలు చేసే వాళ్ళకి వ్యాపారం వృద్ధితో ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేసే వాళ్ళకి సామాన్యమైన వృద్ధి మాత్రమే సూచిస్తుంది. రాహుకేతువుల సంచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందండి. తద్వారా శత్రువులు క్షయమవుతారు, మిత్రులు లభిస్తారు. గత సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సవాళ్ళని అధిగమించగలుగుతారు, పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది, ఆశించినటువంటి ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది, బుధ, శుక్ర, శనివారాలతో గనక కలిసి వస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. 5 అంటే 14వ తేదీ, 5వ తేదీ, 14వ తేదీ, అలాగే 23వ తేదీ. ఈ తేదీలతోటి ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలవాలి. అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. మరి రేపటి రోజు మిగిలినటువంటి 6 రాసుల యొక్క రాశి ఫలాలు కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.